నెల్లూరు జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ లను ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అందించాలని, అలాగే సంక్షేమ హాస్టల్లో వసతులు, మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులలో సమస్యలను పరిష్కరించాలని, విద్యా జీవన వసతి దీవెన అమ్మఒడిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘం కోరారు. నెల్లూరు నగరంలో ఉన్న విఎస్సి సెంటర్లో ధర్నాకు దిగిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పడుతున్న బాధలు మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. విడుదల చేయాలి, వెంటనే హామీలు ఇచ్చిన వెంటనే విడుదల చేయాలి. బాబు రైడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లోని ఫీజులు విడుదల చేయాలని చెప్పి అన్ని జిల్లాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏంటంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తానే జీవన నెంబర్ 77 రద్దు చేస్తాం, విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం, నిరుద్యోగ సమస్య ఎదురుతామని చెప్పి ఈరోజు హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఈరోజు ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులంతా కూడా కాలేజీలలో చదువులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పటికైనా సరే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పి, లేకపోతే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతో మాయమైంది, విద్యా దీవెన మాయమైంది, వసతి దీవెన మాయమైంది. సంక్షేమ హాస్టల్లో 7 నెలల నుంచి బిల్లులు లేక విద్యార్థులు అర్ధాకలతో ఉన్నారు. ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పేరుతో ఖజానా అని చెప్పి చెప్తా ఉంది. అయ్యా 40 సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు, మీకు ఖజానా ఖాళీ ఎట్లా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ నాయకులకు రోడ్లు వేసుకోవడానికి, మట్టి తోలుకోవడానికి డబ్బులు లేదు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు డబ్బులు లేవని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జీవన నెంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఫీజులు బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. అవసరమైతే మీ సత్యాలను కూడా ముట్టడించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.